నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ వేదికగా గ్రీన్ అమోనియా ప్రాజెక్టు నిర్మాణ పనుల చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. అనకాపల్లి జిల్లా గిట్టివాడ శివారు అణకు గిరిజన గ్రామంలో పర్యటించి గిరిజనులతో సంక్రాంతి వేడుకలు జరుపుకున్న హోంమంత్రి అనిత. తమ గ్రామాలను అభివృద్ధి చేసిన అనితకు కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు. విశాఖ నగరం ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన సినీ తారల సీసీఎల్ క్రికెట్. తమ అభిమాన తారల క్రికెట్ చూసేందుకు పెద్ద ఎత్తున స్టేడియంకు తరలివచ్చిన అభిమానులు. నర్సీపట్నం మున్సిపాలిటీలో 30 లక్షల నిధులతో 60 విద్యుత్ స్తంభాలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. ఇక వివరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా మరో భారీ అడుగు పడింది. కాకినాడ వేదికగా ఏఎం గ్రీన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1.5 MTPA గ్రీన్ అమోనియా ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సుమారు 84,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ మైలురాయిని అధిగమించిందని ఆనందం వ్యక్తం చేశారు. 2024 అక్టోబర్లో తాము తెచ్చిన స్వచ్ఛ ఇంధన విధానానికి ఇది నిదర్శనమన్నారు. నేడు కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియా జర్మనీ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి కాబోతుందని, ఇది ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలగకుండా పారిశ్రామిక వృద్ధి సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా, అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు. ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది. మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం. ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు 60, మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి. 2027 చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. అనకాపల్లి జిల్లా గొట్టివాడ శివారు మారుమూల గిరిజన గ్రామం అణకులో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి సాంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. అణకులోని పరదేశమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి అనిత అనంతరం సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా గిరిజనులతో కలిసి కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనులతో ఎంతో ఆత్మీయంగా మమేకమై పండగ ఆనందాన్ని పంచుకున్నారు. అనితమ్మ మా గుండె, అనితమ్మ మా గ్రామానికి రావడం మాకు పెద్ద పండుగ అంటూ అణకు వాసులు మంత్రిపై తమ ప్రేమాభిమానాలను చూపించారు. గతంలో రోడ్ల సౌకర్యం లేక ఎన్నో ప్రాణాలు కోల్పోయామని పేర్కొంటూ
2,50,00,000 వ్యయంతో రోడ్డు మంజూరు చేయించినందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన మంత్రి అనిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్నారులతో ముచ్చటించి వారికి పుస్తకాలు పంపిణీ చేయగా గిరిజనులకు సంక్రాంతి కానుకలు అందజేశారు. మంత్రి స్వయంగా భోజనాలు వడ్డించి గిరిజనులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుమారుడు నిఖిల్, కుమార్తె రేష్మిత పాల్గొన్నారు. విశాఖ నగరంలో సినీ తారలు సందడి చేశారు. సీసీఎల్లో భాగంగా ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ను చూసేందుకు తమ అభిమాన తారలను కలుసుకునేందుకు అభిమానులు తరలివచ్చారు. దీంతో స్టేడియం పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. తెలుగు వారియర్స్, బొజుపరి దబాంగ్ జట్ల మధ్య జరిగిన ఈ ఆసక్తికర పోరులో టాలీవుడ్ స్టార్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్ ప్రత్యర్థిని కట్టడి చేసే ప్రయత్నం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భోజ్పురి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగులు ఉన్న లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ ఛేదనలో తడబడింది. వినయ్, సుధీర్ బాబు మోస్తారు స్కోర్తో పర్వాలేదనిపించినా మిగిలిన వారు విఫలమవడంతో జట్టు 18.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఫలితం ఎలా ఉన్నా తమ అభిమాన హీరోలను చూసి వైజాగ్ వాసులు మురిసిపోయారు. అంతకుముందు జరిగిన పంజాబ్ కర్ణాటక మ్యాచ్లో కర్ణాటక జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా సినీ క్రీడాకారులు మీడియాతో మాట్లాడారు. చాలా సీజన్స్ ఆడాం కానీ ఇంప్రూవ్మెంట్ అంటారు ఏం లేదు. మధ్యలో ఫార్మాట్ చేంజ్ చేశారు. మళ్ళీ బ్యాక్ టు T20 విచ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే T10 కొంచెం అల్లరల్లరిగా ఉండే, ఎవరికి కొంచెం అర్థం కాలేదు అనిపించింది. అండ్ ఆడియన్స్లో కూడా చాలామంది చెప్పారు. బట్ స్టిల్ 2020 ఈజ్ అ స్టాండర్డ్ క్రికెట్. అండ్ వికెట్ ఉందని గట్టి కొట్టడం కాదు, వికెట్ కాపాడుకొని ఆడడం కూడా తెలియాలి. సో 2020 ఇట్స్ గోనా బీ ఫన్. అండ్ 2020లోనే మేము హ్యాట్రిక్ టైమ్స్ గెలిచాము, త్రీ టైమ్స్ కన్సిక్యూటివ్గా గెలిచాము. సో వీఆర్ హోపింగ్ ద బెస్ట్. ఈ సీజన్ కూడా గెలుద్దామని. సో లెట్స్ సీ. సో వైజాగ్లో సీసీఎల్ మ్యాచ్ జరగడం ఫస్ట్ టైం నేను వైజాగ్ రావడం. అండ్ అంటే ఫస్ట్ టైం రావడం అంటే ఈ స్టేడియంకి వచ్చాను ఇదివరకు. వైజాగ్ ఆబ్వియస్లీ నేను ఇక్కడే నా యాక్టింగ్ కోసం ఇక్కడే చేశాను. బట్ ఫస్ట్ టైం సీసీఎల్ ఆడుతున్నాం. సో వెరీ నైస్ అండ్ చాలా బాగుంది. ఇట్స్ సో మంచి మ్యాచ్ అవుతుంది. అండ్ మంచి టీము భోజ్పురి కూడా. సో రేపు కూడా పంజాబ్తో ఆడుతున్నాం. సో ప్లీజ్ అందరూ కూడా వైజాగ్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ రండి, సపోర్ట్ చేయండి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం గజేంద్ర మోక్షం ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు రామవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం కొండపై నుంచి మెట్ల మార్గం ద్వారా మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారాల నడుమ స్వామివారి ఊరేగింపు అట్టహాసంగా సాగింది. దిగువన ఉన్న పూల తోటలో ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పాంచాంతరమగ శాస్త్రం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని అర్చకులు భక్తి భావంతో గానం చేశారు. ఆపదలో ఉన్న మూగ జీవాలను సైతం రక్షించే కారుణ్యమూర్తి భగవంతుణ్ణి ఈ ఉత్సవం చాటి చెప్తుందని స్థానాచార్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సుజాత ఆదేశాల మేరకు డిప్యూటీ ఈవో రాధా, ఏఈఓలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి, వైదిక బృందం పాల్గొన్నారు. అనంతరం గ్రామ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాజకీయ కక్షలతో దళితులపై దాడులు చేయడం దుర్మార్గమని, సాల్మాన్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి, మాజీ మంత్రి మెరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద సాల్మాన్ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా కాసు మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న సాల్మాన్ పైనే పోలీసులు కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పిడుగురాల సీఐ ఎస్ఐలను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. పిన్నెల్లి గ్రామంలో 300 కుటుంబాలను 20 నెలలుగా ఊళ్ళోకి రానియకుండా బహిష్కరించారు. ప్రభుత్వం వెంటనే పీసీ కమిటీలు వేసి వారిని గ్రామానికి రప్పించాలి. రెడ్ బుక్ పాలన, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులు, బీసీలు, ముస్లింలను వేధిస్తోంది. బాధితులకు న్యాయం జరగకుంటే భవిష్యత్తులో సిబిసిఐడి విచారణ జరిపిస్తాం. మాజీ మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ కూటమి పాలనలో దళితులకు రక్షణ కరువైందని, దాడులు, బహిష్కరణలు టీడీపీకే పెటెంట్గా మారాయని విమర్శించారు.
సల్మాన్ అంత్యక్రియలను సైతం అడ్డుకోవడం అమానుషమని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, త్వరలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శిస్తారని వారు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తూ పాలన సాగితే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మురిసిపోతూ ఆయన కొడుకు లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో. గురజాల్లో ఏం జరుగుతుందయా 18 నెలలంటే ఒక రాజకీయ హత్య పిన్నెల్లిలో 7 ప్రభుత్వ హత్యలు పిడుగురాళ్ల దాచేపల్లిలో. గవర్నమెంట్ వచ్చిన వెంటనే గతంలో మేమేమో శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ఇవ్వడానికి 200-300 కోట్లతో నియోజకవర్గంలో ప్రాజెక్టు తీసుకొచ్చి పిడుగురాళ్లలో నీళ్లు కూడా ఇచ్చాం. కృష్ణా నీళ్లు, శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి. కానీ తెలుగుదేశం వచ్చి నాకేం చేశారు, ఆ నీళ్లు ఇవ్వలేక చేతగాక కలుషిత నీళ్లు ఇస్తే డయేరియాతో, బాబు క్యాన్సరో గుండెపోటో కాదు, నీళ్లు దాగి డయేరియాతో పాపం పిడుగురాళ్లలో 5-6 దాచేపల్లిలో 2 చచ్చిపోయారు. దిక్కులేదు వాళ్ళకి, ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వలే ఈ చెత్త ప్రభుత్వం. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేసినేని విశ్వనాథ్, స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన కర్రసాము విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వయంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కర్రసాము చేసి అందరినీ ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే విన్యాసాలను చూసి ఎంపీ చున్నీ అభినందించారు. రాబోయే విజయవాడ ఉత్సవంలో కూడా ఎమ్మెల్యే ఈ ప్రదర్శన ఇవ్వాలని ఆయన కోరారు. గిరిజన నృత్యాలతో సందడి, లంబాడీలతో కలిసి ఎంపీ కేసినేని చున్నీ, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, నెట్టెం రఘురాం, ఉండవల్లి శ్రీదేవి సుగాలి డాన్స్ చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ చక్కగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో చక్కటి సాంస్కృతిక మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మేళవించే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు శ్రీరామ్ తాతయ్య గారి వారి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ఆర్యవైశ్య సంఘం, అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు రఘురామ్ గారు కూడా వచ్చి దీనికి శ్రీదేవి గారు మరింత శోభ తెచ్చారు. రాఘవేంద్ర గారు, మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర గారు అందరూ శోభ తెచ్చారు. నిజంగా చిన్నపిల్లల ప్రదర్శనలు చూస్తే కత్తిసాము, ముఖ్యంగా మా కర్రసాము ముఖ్యంగా మా తాతయ్య గారిని చూస్తే ఎప్పుడో చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో కత్తిసాములో చూసినంత విధంగా ఆనందంగా ఉంది. మొన్నటిదాకా వీడియోల్లోనే చూసాం, ఇవాళ ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈసారి మా విజయవాడ ఉత్సవంలో తప్పకుండా కర్రసాము చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా సంక్రాంతి అంటేనే అందరం కూడా బంధుమిత్రులతో జరుపుకునే పండగ. చూస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరూ కూడా బంధుమిత్రుల దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఇక్కడ గడిపి సంక్రాంతి వారిని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా 4 రోజులు వారి గ్రామానికి వెళ్ళి ఇంత బిజీ షెడ్యూల్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిగెత్తే విధంగా ఉండబోతున్నారు. కోనసీమ సాంప్రదాయాలకు, ఆచారాలకు నిలువుటద్దం జగన్న తోట ప్రబల తీర్థమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కొనియాడారు. సంక్రాంతి ముగింపు రోజైన కనుమ పండుగను పురస్కరించుకొని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారున ఉన్న చారిత్రాత్మక జగన్న తోటలో ఏకాదశ రుద్రాల ప్రబల తీర్థాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గన్న తోట తీర్థం కోనసీమ ప్రజల ఐక్యతకు, భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. 11 గ్రామాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రులు, శివరూపాలు ఒకే చేటొక్కలు తీరడం ఇక్కడి ప్రత్యేకత అని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సాంప్రదాయ ఉత్సవాలను గౌరవిస్తుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. కోనసీమ ప్రజలతో కలిసి ఈ ఉత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ సంక్రాంతి వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ప్రబల తీర్థాన్ని భవిష్యత్తులో మరింత వైభవంగా నిర్వహించేందుకు, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కూటమి తరపున హామీ ఇచ్చారు. స్వేచ్ఛ అనేది గోదావరి జిల్లాలో స్వయంగా చూస్తూ ఉన్నాం. రైతులు స్వేచ్ఛగా తమ కుటుంబాలతో షాపింగ్ చేయటం, దర్శనం ఇవ్వటం, కిక్కిరిసిపోవటం కూడా చూసాం పండగకు ముందు. ఇప్పుడు తమ కుటుంబాలతో స్వేచ్ఛగా ఈ సంక్రాంతి ఉత్సవాలు, ఎప్పుడూ లేని విధంగా సంక్రాంతి ఉత్సవాలు ప్రతి కాన్స్టిట్యున్సీలోని పెట్టడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా
ఈ ఉమ్మడి కుటుంబాలనేవి పూర్తిగా కనుమరుగైపోయాయి. ఆ ఉమ్మడి కుటుంబాలని చూడాలి అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడాలి అనుకుంటే ఓన్లీ గోదావరి జిల్లాలో మాత్రమే అది సాధ్యం. అది సంక్రాంతి టైంలో దర్శనమిస్తూ ఉంటాయి ఈ ఉమ్మడి కుటుంబాలు. ఈసారి ఎన్నడూ లేని విధంగా 9 రోజులు, ఒక 2 రోజులు సెలవు పెట్టుకుంటే 9 రోజులు కంటిన్యూస్గా సెలవులు రావడంతో మరి ఇతర దేశాల నుంచి కూడా సంక్రాంతికి ఈ గోదావరి జిల్లాలకు వచ్చిన వైనం. అలాగే ఈరోజు జగన్ తోట తీర్థం కూడా విశేషంగా 11 ఏకాదశి రుద్రులు ఒక చోటకి చేరి సమావేశం అయ్యి ఈ దేవతలందరితో కూడా ఈ ప్రపంచ శాంతి కోసం, యోగక్షేమాల కోసం సమావేశమైనట్టు చరిత్ర చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి ఉత్సవాలంటే మొత్తం దేశవ్యాప్తంగా అందరి చూపు మనపై ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 4 రోజులు పండగ చేసుకోవటం, ఈ పండగని అనేక చోట్ల అనేక రకాలుగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు. మరి ముఖ్యంగా మన గోదావరి జిల్లాల్లో ఈ యొక్క పండగ యొక్క పరాకాష్ఠ మనం చూడొచ్చు. ఆ విధంగా అనేక రకాల ఉత్సవాలు, కోడి పందాలు, అలాగే అనేక రకాల కార్యక్రమాలు మన ప్రాంతానికి ప్రసిద్ధి చెందింది మన కోనసీమ ప్రాంతంలో ఉండే ఈ యొక్క ప్రబల తీర్థం. ఇవాళ నేను మొదటిసారి ఈ యొక్క జగ్గన్న తోట ఈ యొక్క ప్రబల తీర్థాన్ని సందర్శించడం నాకు నిజంగానే చాలా ఆనందం. అలాగే ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువై ఉండటం, అందరి దర్శనం ఒకేసారి అవ్వటం, ఆ విధంగా కోనసీమ వాసులు పుణ్యం చేసుకున్నారు. సుమారు 500 సంవత్సరాలు పైగా ఉండే ఒక ఘన చరిత్ర. దేశంలో ఎక్కడా కూడా ఈ విధంగా ఉండే పరిస్థితి లేదు. అటువంటి ప్రత్యేకత కలిగిన ఈ యొక్క జగ్గన్న తోట ఏకాదశ రుద్రుల యొక్క కొలువు ఏదైతుందో చాలా ప్రత్యేకమైంది. అది కూడా ఇది ఎందుకు చేస్తారు అంటే ఇది ప్రపంచ శాంతి కోసం చేస్తారు అని చెప్పి ఆ యొక్క పూజారులు చెప్పడం, గ్రామస్తులు చెప్పడం ఏదైతుందో మరి చాలా ఆనందించాల్సిన విషయం. నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 30 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 60 విద్యుత్ దీపాల స్తంభాలను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా అధునాతన విద్యుత్ దీపాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రానున్న రోజుల్లో పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులను ప్రజలు చూస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజా సంక్షేమం, మున్సిపాలిటీ పురోభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నీటి ప్రాజెక్టుల వైఫల్యాలను ఎండగట్టారు. గతంలో తెలంగాణలో అన్న కేసీఆర్, ఇక్కడ ఏపీలో తమ్ముడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉండేదన్నారు. ఆ లాలూచి రాజకీయాల వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ తాకట్టు పెట్టారని సోమిరెడ్డి విమర్శించారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతోనే ఎన్జీటీ రాయలసీమ లిఫ్టుపై స్టే విధించిందని, 2024 వరకు ఇద్దరూ అధికారంలో ఉన్నా ఆ స్టే తొలగించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల పేరుతో వైసీపీ ప్రభుత్వం కేవలం మట్టి పనులకే పరిమితమైందని సోమిరెడ్డి ఆరోపించారు. అసలు లిఫ్టు పనులే మొదలు పెట్టకుండా 100 కోట్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, చిత్రమేమిటంటే మట్టి పనుల బిల్లును చేసుకోవడానికి ఎన్జీటీ స్టే అడ్డుకు రాలేదని, కానీ లిఫ్టు నిర్మాణానికి మాత్రం స్టే అడ్డు వచ్చిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని వైసీపీ నేతలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని సోమిరెడ్డి కొట్టిపారేశారు. రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు. నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతా, ఎన్జీటీ స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మీరిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు, రక్తం ఇద్దరిది ఒకటే. అటువంటిప్పుడు 4 ఏళ్ళు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జీటీ స్టే వేకేట్ చేయించకుండా, ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో అడుగుతుండా? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాలూచి పడి అని స్ట్రైట్గా అడుగుతుండా? ఇది మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మాకు వంటగట్టేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తాం? రాయలసీమ పేరెత్తే అర్హత లేదు. ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. పండుగ సెలవుల నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తుల తిరుమలకు పోటెత్తారు.
వరుస సెలవులు రావడంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల కొండపై ఎటు చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వెలుపల కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు దాదాపు 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది. అటు కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా పాలు, తాగునీరు మరియు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఓపికతో సహకరించి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని క్షేత్రస్థాయిలో పర్యటించారు. విద్యాధరపురంలోని షాదీఖానా మరియు ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి అక్కడి స్థితిగతులను ఎంపీ స్వయంగా పరిశీలించారు. ఈద్గా కమిటీ ఆహ్వానం మేరకు విద్యాధరపురం చేరుకున్న ఎంపీ కేసినేని శివనాథ్కు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షాదీఖానా ఆధునీకరణ, బరిహల్ గ్రౌండ్ కొరత వంటి దీర్ఘకాలిక సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని వెల్లడించారు. అవసరమైన పక్షంలో ఎంపీ నిధుల నుంచి కూడా అభివృద్ధి పనులకు కేటాయింపులు చేస్తామని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని మస్తుల కమిటీలను సమన్వయం చేసుకుంటూ రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. కుమ్మర్పాలెం మసీద్ దగ్గరకు వచ్చి గత వారం వాళ్ళందరూ వచ్చి నన్ను రమ్మంటాం, వచ్చి ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం చేయడం జరిగింది. నిజంగా మసీదు వారు సొంత డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టుకుని బరియల్ గ్రౌండ్ కానీ, షాదీఖానా కానీ, మసీదును కానీ నిర్మించుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి వారి ఆధీనంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే మసీదు కూడా నీళ్లు కారటం, అంతేకాకుండా షాదీఖానాలో కొంచెం పరిస్థితులు కూడా బాగాలేదు. కొన్ని మ్యారేజీలు జరుపుకోవడానికి కొన్ని వసతులు కల్పించాలి. బరియల్ గ్రౌండ్లో కూడా కొంచెం హైట్ లేపాలి. ఇవన్నింటినీ వాళ్ళ కమిటీ వారితో పరిశీలించి ఈ పనులన్నీ అతి త్వరలో ప్రభుత్వం తరపున కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరినీ కలుపుకుని ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. కమిటీ వారు ఒకటే కోరారు. కమిటీ మేము 2 మసీదుల తరపున కమిటీ ఉన్నది. ఆ కమిటీయే ఇన్ని సంవత్సరాలు మేము రన్ చేస్తున్నాం. మాకు గనక మీరు మాకు గనక మళ్ళీ ఇక్కడ ఒక షాదీఖానాకు ఒక కమిటీ వేస్తే ఆ డెవలప్మెంట్లో కొంత భాగం మేము కూడా చేస్తామని వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ పరిస్థితులన్నింటినీ కూడా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ న్యాయం జరిగే విధంగా చేస్తాం. అంతేకాకుండా నేను నా సొంతంగా ఏం చేయాలో కూడా త్వరలో మరొకసారి 22-23 తారీఖు కూర్చుని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అదానీ ప్రదేశ్గా మారుస్తోందని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి మోడీ సర్కార్ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు విఫలమయ్యారని దుయ్యబట్టారు. మన రాష్ట్ర రాజకీయ నాయకులను ఆంధ్రప్రదేశ్ దోహులుగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణలో నేతలు రాజీ పడకుండా కేంద్రంతో పోరాడాలని శ్రీనివాస్ కోరారు. సిపిఎం నేత కార్పొరేటర్ డాక్టర్ గంగారావు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై పీడీ యాక్ట్ కేసును పెట్టడాన్ని ఖండించారు. ప్రజా సమస్యలపై పోరాడే అప్పలరాజును తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు 2027 మార్చి వరకు కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతున్నాయని పదే చెప్తున్నామండి. విభజన హామీలు, హోదా అనేది ముగిసిన చాప్టర్ అనేవాళ్ళు ఆంధ్రాకు పట్టిన శని, దరిద్రం, ద్రోహులు పదే చెప్తున్నాం. రాజకీయ నాయకులు ఇవాళ పెద్దలు చెప్పినట్టు విశాఖపట్నం మీద పడ్డారు ఈ గుజరాతీ మారవడి వ్యాపారస్తులు కొందరు. విశాఖపట్నం వలస కేంద్రంగా పోయింది అని బాధపడే రోజుల నుంచి ఇవాళ దీన్ని కబ్జా చేయడానికి వచ్చినట్టు వచ్చారు. ఈ దేశం మొత్తం మీద 10th అంటే 10 జీడిపిలో వచ్చే టాప్ 10 సిటీస్లో ఒకటే విశాఖపట్నం. ఈ వాళ్ళు వచ్చి ఉద్ధరించడానికి ముందే ఈ దేశ చరిత్రలో 10th టాప్ 10 టాప్ జీడిపి ఉన్న సిటీలో ఒక సిటీ విశాఖపట్నం. విశాఖపట్నమే కాదు, ఉత్తరాంధ్ర మొత్తంగా కూడా విధ్వంసం కాబోతూ ఉన్నది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి
జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజానీకము, ముఖ్యంగా రైతులు, మత్స్య కార్మికులు, కార్మికులు వికారులుగా మార్చేటటువంటి విధ్వంసకర దాడి రాష్ట్ర కూటమి ప్రభుత్వం సాగిస్తూ ఉన్నది. అందులో భాగంగానే నక్కపల్లి మండలం, రాంబిల్లి మండలం, అచ్యుతాపురం మండలం, అలాగే ఎస్రాయవరం, ఈరోజు ఆ 4-5 మండలాల్లో పూర్తిగా రైతుల దగ్గర నుంచి భూములన్నింటినీ బలవంతంగా సేకరణ చేసి మిట్టల్కి, బడా కార్పొరేట్ సంస్థలకి, ఫార్మా కెమికల్ కంపెనీలకి విషాన్ని వెదజల్లేటటువంటి ప్రమాదకరమైనటువంటి కంపెనీలన్నిటికీ దోచిపెట్టేటటువంటి కిరాతకమైనటువంటి చర్యకి రాష్ట్ర కూటమి ప్రభుత్వం పాల్పడుతూ ఉన్నది. అనంతపురం నగరం ప్రస్తుతం శాంతి భద్రతలు కరువై దండుపాలెంను తలపిస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఒక ముఠాని ఏర్పాటు చేసుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడం, వ్యాపారాల నుంచి కమిషన్లు వసూలు చేయడం నిత్యకృత్యమైందని మండిపడ్డారు. చివరికి ఇల్లు కట్టాలన్నా, షోరూం పెట్టాలన్నా ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి అనేలా పరిస్థితులు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఆస్తులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతోనే ఈ దోపిడీ జరుగుతోందని, పోలీసుల సైతం నిందితులపై కేసులు నమోదు చేయకుండా భయపడుతున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని, బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా భిన్నంగా కూడా ఈరోజు అనంతపురం నగరం యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎలా పరిస్థితి అంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఉదయం లేస్తానే ఎవరైనా కానీ ఒక టీవీ చూడాలన్నా లేకుంటే న్యూస్ పేపర్ చూసినా కూడా ఏదో రకంగా ఈ నగరంలో మంచి నడిబొడ్డులో కూడా దౌర్జన్యాలు, దాడులు, ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా నిత్యం కూడా నిలయంగా కూడా మారిపోయింది ఈరోజు అనంతపురం పట్టణం అంతా కూడా. గతంలో మనమంతా కూడా సినిమా చూసాం, దండుపాలెం అనేది. సేమ్ ఆ దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగరంలో కూడా నెలకొని ఉంది కూడా. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విశాఖపట్నం జగదంబ జోన్ పరిధిలోని ఎల్లమ్మ గుడి ఎదురుగా ఉన్న ఎండోమెంట్ ఆఫీస్ వద్ద భారీ నిరసన కార్యక్రమం జరిగింది. జగదంబ జోన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భోగి మంటల్లో నోటీసుల ప్రతులను దగ్ధం చేశారు. నివాస ప్రాంతాల్లో మహిళలు భోగి మంటలను వెలిగించగా స్థానికులు తమకు అందిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటీసుల ప్రతులను ఆ మంటల్లో వేసి నిరసన తెలిపారు. కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్ల ప్రతులను సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు, చంద్రమౌళి, గణేశులు భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వైరాజు మాట్లాడుతూ తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్న పేద ప్రజలను దేవాలయ అభివృద్ధి పేరుతో ఖాళీ చేయమనడం అన్యాయమన్నారు. ఆ భూమి దేవాలయానికి సంబంధించిందని కోర్టులో నిరూపించలేకపోయినా పేదలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం లూలు వంటి బడా పెట్టుబడిదారులకు భూములను ధారాదత్తం చేస్తూ పేదవాడి సొంతింటిని లాక్కోవాలని చూడటం సమర్థనీయం కాదు అని మండిపడ్డారు. సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు 15,000 ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీలిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఇళ్లను లాక్కోవడం చూడటం దుర్మార్గమని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి అని డిమాండ్ చేశారు. ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఎల్లమ్మ తోట ప్రజలకి ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతం అంతా ఇది అమ్మవారి మాన్యం అని ఈ ప్రాంతం అంతా ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చి దాదాపు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయినా సరే కోర్టు వారి దగ్గర సరైన సాక్ష్యం పెట్టకుండా ప్రజల్ని తీవ్ర ఇబ్బంది పెడుతున్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక దుర్మార్గాన్ని సిఐటి ఈరోజు ఖండిస్తుంది. తాతలు ముత్తాతల కాలం నుంచి నివాసం ఉంటున్న ఈ ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సరికాదు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. ఇక్కడున్న సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా పరిష్కారం చేసే దిశగా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేయటం లేదు.
ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడడం జరిగింది. ఎల్లం తోట ప్రజల మీద వేసిన కేసులు విత్డ్రా చేసుకోవాలనేసి ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల చదువులకి వాటికి దాచుకున్న డబ్బులు కోర్టుకు దారిపోసి వీళ్ళంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలో కొనసాగుతున్న యుద్ధాలు వెంటనే ఆగాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కెఏ పాల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని కాన్సస్ స్టేట్ సెనేట్ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 ప్రధాన యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా ట్రిలియన్ల డాలర్ల వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాల నిర్మూలనతోనే శాశ్వత శాంతి సాధ్యమని పేర్కొంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి సమృద్ధి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని డాక్టర్ పాల్ సూచించారు. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల పరిరక్షణలో భారత్ అమెరికా కీలక పాత్ర పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. No matter we have different political parties, but Lord, we all love you, the Creator, and we all love you, Jesus, and we all love this nation, the United States, and the nations of the world. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ వేదికగా గ్రీన్ అమోనియా ప్రాజెక్టు నిర్మాణ పనుల చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. అనకాపల్లి జిల్లా గిట్టివాడ శివారు అణుకు గిరిజన గ్రామంలో పర్యటించి గిరిజనులతో సంక్రాంతి వేడుకలు జరుపుకున్న హోంమంత్రి అనిత. తమ గ్రామాలను అభివృద్ధి చేసిన అనితకు కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు. విశాఖ నగరం ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన సినీ తారల సీసీఎల్ క్రికెట్. తమ అభిమాన తారల క్రికెట్ చూసేందుకు పెద్ద ఎత్తున స్టేడియంకు తరలివచ్చిన అభిమానులు. నర్సీపట్నం మున్సిపాలిటీలో 30 లక్షల నిధులతో 60 విద్యుత్ స్తంభాలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.